ఎవరినైనా సరే ఏదైనా విషయంలో మనం ఒప్పించాలి, కానీ ఒప్పించలేకపోతున్నాం అంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి పడేస్తాం. ఇదే విషయం అని వాళ్ళని ఏదో విధంగా తిప్పి కన్ఫ్యూజ్ చేస్తాం. అదే విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళని మెప్పించాలి అనుకున్నప్పుడు, అయినా కూడా వాళ్ళు మెచ్చుకోవట్లేదు మనం చేస్తున్న పని అని అన్నప్పుడు వాళ్ళని అయోమయానికి గురి చేసి మన పని మనం చక్కపెట్టేసుకుంటూ ఉంటాం. ఒప్పించాలి, మెప్పించాలి రెండూ జరగట్లేదు ఇక్కడ. కాబట్టి ఈ రెండు విద్యల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాలనలో ఆరితేరిపోయారా? అందరినీ కూడా ఒప్పించలేక, మెప్పించలేక కన్ఫ్యూజ్ చేసి పడేయడం, అయోమయానికి గురి చేసి ఆయన పని ఆయన చక్కబెట్టేసుకుంటున్నారా అంటే అవునని సమాధానమే వివిధ వర్గాల నుంచి మనకు వినిపిస్తూ వస్తుంది. ఇప్పుడు తాజాగా ఎందుకు ఇంత చర్చ అంటే, ఏపీలో ఇంక 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా పాలన బ్యారేజ్ వేస్తారు ప్రజలు. ఏం చేశారు, ఏం చెప్పారు, ఎంతవరకు జరిగింది, మనకు ఎంత మంచి జరిగింది, ఇలాంటి అన్ని విషయాలని కూడా పరిగణలోకి తీసుకుని ఓటింగ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి గారు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? 3 రాజధానులు అనుకున్నాము, కానీ ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏ స్థాయిలో ఉందంటే 2 తెలుగు రాష్ట్రాలని గందరగోళంలో పడేసింది, కన్ఫ్యూజ్ చేసేస్తుంది. అదేమిటంటే హైదరాబాద్ని ఉమ్మడి క్యాపిటల్గా కొనసాగించాలని కేంద్రాన్ని కోరతాము. అలాగే నేను రాజ్యసభ రాగానే, ఎన్నికలు పూర్తవగానే, మెంబర్గా అవ్వగానే ఈ అంశానికి సంబంధించి నేను పార్లమెంట్లో ప్రస్తావిస్తాను. అదేంటి, ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాద్ని కొనసాగించమని చెప్పి కేంద్రాన్ని కోరతం ఏంటనేది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు, కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే వచ్చి రాగానే కరోనా తర్వాత, ఆ సెషన్స్ తర్వాత ముఖ్యమంత్రి గారు అసలు మనం అభివృద్ధి చెందొద్దా, అన్నీ ఒక దగ్గరే ఉండాలా, లేకపోతే పవర్ హౌస్ లాంటి, వైజాగ్ లాంటి ఒక ప్లేస్, హైదరాబాద్ లాంటి ఒక పవర్ హౌస్ మనకు కూడా ఇక్కడ కావాలి, అది ఖచ్చితంగా వైజాగే, మా విధానం 3 రాజధానులు, సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియరీ క్యాపిటల్ 3 ఉండాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్, లెజిస్లేటివ్ అమరావతి, జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు అంటూ రకరకాల ఇంటర్నేషనల్ మోడల్స్, సౌత్ ఆఫ్రికా మోడల్, ఆ మోడల్, ఈ మోడల్ అంటూ రకరకాలుగా చెప్పారు. జనాలందరూ ఇదే ఎక్కడ 3 రాజధానులు ఏంటి, అసలు ఇలాంటివి ఉంటాయా అని కన్ఫ్యూజ్ ఉన్నారు. మొత్తానికైతే దాన్ని అలా కొనసాగించారు, అమరావతిని నిర్వీర్యం చేశారు, ఆఫీసులు షిఫ్ట్ అన్నారు, మళ్ళీ ఎక్కడికక్కడ రైతులు మా పరిస్థితి ఏమిటి, ఇలా గత 5 సంవత్సరాల నుంచి కూడా అమరావతి విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. పోనా 3 రాజధానులు అన్నారంటే అవి కట్టింది లేదు, అవి కనిపించింది లేదు, మూవ్ అయింది లేదు, ఎక్కడికక్కడ న్యాయపరమైన చిక్కులు ఇవన్నీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ప్రజల్లోకి వెళ్ళాలి, మరి రాజధాని విషయం ఏంటి, మీరు కట్టేశారా 3 అని డెఫినెట్గా అడుగుతారు ప్రజలు. కాబట్టి ఇక్కడ ఒక కొత్త అంశానికి తెరతీశారా, అది మనం అనుకున్నట్టు మరి చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అని అడుగుతారు. కాబట్టి కన్ఫ్యూజ్ చేయాలా అన్నది ఒక చర్చ. అయితే ఇక్కడ కేవలం ఇది కన్ఫ్యూజన్ యాంగిలా, లేకపోతే అయోమయానికి గురి చేసి పని చక్క పెట్టుకుంటున్నారా అంటే కూడా పూర్తిగా అది అని చెప్పలేం. ఎందుకు అంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇందులో ముడిపడి ఉన్నారు కాబట్టి, 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తెలంగాణ కూడా వస్తుంది కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ రాజకీయాలు చాలా అసలు ఒక రకంగా చెప్పాలి అంటే హాట్గా జరుగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సర్కార్ వర్సెస్ బీఆర్ఎస్ సర్కార్ చాలా గట్టి ఫైట్ చేసుకుంటున్నాయి. కేఆర్ఎంబీ ప్రాజెక్టుల విషయంలో వాళ్ళు నీ తప్పు అంటే నీ తప్పు అంటూ అసెంబ్లీ వేదికగా అసలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేనా, ఇలా చాలా వేడిగా జరుగుతున్నాయి అసెంబ్లీ సెషన్. నల్గొండ సభలో కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్తో ఇక్కడ రచ్చరచ్చ అవుతుంది. సరే మీరు అనగచ్చు, మళ్ళీ అక్కడ స్టేట్మెంట్ చేస్తే ఇక్కడికి తెలంగాణకి లింక్ ఏమిటి, ఇదేమి లింక్ అని అనిపించినా కూడా ఇక్కడ చాలామంది అంటం ఏంటంటే త్వరలో ఇక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, సో ఇక్కడ కూడా మళ్ళీ సెంటిమెంట్ రాజేసి రాజగురువు కేసీఆర్కి లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఏదన్నా జరుగుతుందా అనేది ఇంకొక చర్చ. ఎందుకు అనంటే మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు నాగార్జున సాగర్కి సంబంధించి డ్యాంపై పోలీసులు రావడం, 13 గేట్లకు సంబంధించిన వివాదం ఇవన్నీ చూశారు కాబట్టి మళ్ళీ ఇలాంటి ప్రయత్నం ఏదన్నా జరుగుతుందా ఒక చర్చ. 2 కన్ఫ్యూజన్, క్లారిటీ ఇవ్వలేకపోతున్నప్పుడు ప్రజలందరినీ అయోమయంలో పడేసి ఈ తతంగమంతా జరుగుతున్నప్పుడు వివిధ వర్గాల నుంచి విమర్శలు, అటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి అసలు ప్రకంపనలే వచ్చాయి. ఈ నేపథ్యంలో మరి దిద్దుబాటు చర్య లేకపోతే మరింకొక కొత్త కన్ఫ్యూజనా తెలియదు కానీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు సీన్లోకి వచ్చారు. ఆయన ఏకంగా అసలు వైవి సుబ్బారెడ్డి గారు అన్నదే అలా అనలేదు, మీడియా అందరూ వక్రీకరించేశారు. అసలు మా విధానం 3 రాజధానులే, మేము కట్టుబడి ఉన్నాం, అయినా ఎక్కడ కుదురుతుంది, 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని అంటే ఒప్పుకుంటారా ఎవరైనా,
అది మా ప్రభుత్వ విధానం కాదు అంటూ మళ్ళీ కొత్తగా బొత్స సత్యనారాయణ గారు వైవి సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ని ఖండించేసి ఇది మా విధానం కాదని మళ్ళీ వీళ్ళు చెప్పేశారు. అంటే అక్కడ అన్నది ఆషామాషి వ్యక్తి కాదు. వైవి సుబ్బారెడ్డి గారు అంటే స్వయాన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న గారి స్టేట్మెంట్ అంటే ముఖ్యమంత్రి గారి నోట వచ్చే స్టేట్మెంటే ఉంటుంది. కానీ మరి సుబ్బారెడ్డి గారు అలా అన్నారు, బొత్స సత్యనారాయణ గారు ఇలా అంటూ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఏంటి అసలు ఇదంతా, కరెక్ట్గా ఎన్నికలకి 2 నెలల ముందే ఎందుకు మళ్ళీ 3 రాజధానుల డ్రామాను పక్కన పడేసి ఉమ్మడి క్యాపిటల్ అంటూ కొత్త డ్రామాకి ఎందుకు తెర తీశారు? దీని వెనకాల ఏమన్నా వ్యూహం ఉందా, లేదా నిజంగానే రాజగురు కేసీఆర్కి సంబంధించి ఇదంతా లబ్ధి చేకూర్చే తతంగమా, లేదా 5 ఏళ్ల వైఫల్యాలపై చర్చ జరగకుండా ప్రజలంతా మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉండి డైవర్ట్ అయ్యి ముఖ్యమంత్రి గారు వారి పనులు వారు చక్కబెట్టుకునే వ్యూహమా? జనరల్గా ఒకటి అంటూ ఉంటారు, తిక్కలోడు తిరణాలకు వెళ్ళాడు,